అని చెప్పి ఆ డిమాండ్కు దాదాపుగా 18 రోజుల పాటు కరెక్ట్గా గుర్తున్నంత వరకు 14 రోజులు 18 రోజులు మనం స్ట్రైక్ చేశాం. స్ట్రైక్ చేస్తే దాదాపుగా 18 రోజులు అనుకుంటా. 18 రోజుల పాటు మనం స్ట్రైక్ చేస్తే చంద్రబాబు నాయుడు దిగిరా. కానీ 18 రోజున అనంతపురంలో ఆర్టీసీ బస్ స్టాప్కి నేను వెళ్ళి పెంచకపోతే బంధుకు పిలుపునిస్తున్నాము అని చెప్పి మనం చెప్పిన తర్వాతనే చంద్రబాబు నాయుడులో కదలికి వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మంచోడే అయితే, నిజంగానే ఆయన తలంపులు మంచివే అయితే 18 రోజులు మనతో స్ట్రైక్ చేయించుకొని మనం అడిగిన 43%కు 18 రోజుల తర్వాత ఇచ్చేవాడు కాదు. 18 రోజుల తర్వాత ఆయన ఇచ్చాడు అని అంటే తప్పనిసరి పరిస్థితుల్లో తన చెయ్యి దాటిపోతా ఉంది అన్న భయంతోనే చంద్రబాబు నాయుడు గారు 18 రోజుల తర్వాత ఒప్పుకున్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాం. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాం. మనందరికీ బాగా గుర్తుంటుంది. ప్రజలకు మంచి జరగలేదు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, ఆర్టీసీ కార్మికులకు కూడా మంచి జరగలేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. ఆర్టీసీ ఛార్జీలు అయితే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్ల కాలంలో ఎడా దాదాపుగా 9 ఏళ్లలో కనీసం 7-8 సార్లు ఛార్జీలు పెంచారు. తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన పంట మార్చుకోలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికే మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలేమో పెంచుతాడు, కానీ ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చే విషయంలో మాత్రం 4 అడుగులు వెనక్కిపోతుంది. తప్పదు అనుకుంటే తప్ప, స్ట్రైకులు ధర్నాలు జరుగుతాయి అని అంటే తప్ప, రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతుందంటే తప్ప 18 రోజుల తర్వాత కూడా ఆయన మనసులో మార్పు అన్నది భయంతోనే వచ్చింది, కానీ ప్రేమతో రాలా. అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూస్తారు. ఒక్క రోజు అంటే ఆ 5 సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని యువానికి కూడా గర్వంగా చెప్పచ్చు. కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి నాకన్నా మిమ్మల్ని అడిగితే నాకన్నా కూడా మీరు చక్కగా చెప్పగలుగుతారు. ఏ రకంగా ఆర్టీసీ నిలబెట్టాలి, ఆర్టీసీ నిలబడాలి, ఆర్టీసీ తన కాళ్ళ మీద తాను నిలబడాలి, ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయాలి, ఆర్టీసీని ఒకవైపున బలోపేతం చేస్తూ కార్మికుడికి మంచి జరగాలి అన్న ఆలోచన చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మోటార్ వెహికల్ ట్యాక్సులు తగ్గించండి, మీరు వేసిన ఈ ట్యాక్స్ పుణ్యాన ఆర్టీసీ డబ్బులంతా మీకు గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టడానికే సరిపోతా ఉంది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. పోనీనే నష్టంలో మునిగితే మరీ మంచిది, నష్టంలో మునిగిందనుకో అమ్మేయడం శుభము అని చెప్పి ఆలోచన చేసే రకం చంద్రబాబు నాయుడు గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఆర్టీసీ నిలబెట్టాలని మోటార్ వెహికల్ ట్యాక్సెస్ను తాను వచ్చిన వెంటనే 12.5% 5% తగ్గించిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. దానివల్ల 280 కోట్ల రూపాయల ఆర్టీసీకి మేలు జరిగే పరిస్థితి వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్ట్రైకులు చేస్తే కూడా 15% ఉన్నదాన్ని స్ట్రైకులు చేస్తే మూలిగి 24 రోజులు స్ట్రైక్ చేస్తే మీకు 2.5% తగ్గించిన ఆ రోజులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి మనం. అదే 15% ఆయన హయాంలో 2.5% తగ్గి 12.5% అయితే రాజశేఖర రెడ్డి గారు ఏ స్ట్రైకు లేకుండా ఎవరూ అడక్కోకుండానే వచ్చి కేవలం మజ్దూర్ యూనియన్కు ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు స్పందించేసి వెంటనే మోటార్ వెహికల్ ట్యాక్స్ తగ్గిస్తున్న ఘనత దివంగత. అదే రకంగా రాయితీల విషయంగా ఇంతకుముందు రాజారెడ్డి అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు 24 రోజుల పాటు మీరు స్ట్రైక్ చేస్తే 50% రాయితీని ప్రభుత్వం భరిస్తుందని చెప్పి అగ్రిమెంట్ రాసుకుంటే 2001లో అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కూడా ఆయన 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న
రాయితీలకు సంబంధించి 50% ఇస్తానన్నాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎవరు సైకిల్ చేయాల్సిన పని లేకుండా కేవలం మజ్దూరు యూనియన్ ఎంప్లాయీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే ఆ దివంగత నేత ఆ రాయితీలకు సంబంధించి 50% అయితే ఇక్కడ 50% కాదు 100% ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ఆ దివంగత నేత ఆ రోజు చేసిన ఘనత కూడా ఎవరు మర్చిపోలేనిది. అదే రకంగా ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా 7,500 మంది క్యాజువల్ వర్కర్లను మొదటి దఫ, రెండో దఫ మరో 2,500 రెండో దఫ, దాదాపుగా మొత్తం కలిసి 10,000 మంది క్యాజువల్ లేబర్ను గవర్నమెంట్లోకి ఆర్టీసీలోకి తీసుకున్న ఘనత కూడా దివంగత నేత. అదే చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఉద్యోగస్తులను, ఆర్టీసీ క్యాజువల్ లేబర్లను, ఆర్టీసీ క్యాజువల్లను పర్మనెంట్ చేయడం కదా దేవుడు అడుగు. ఆర్టీసీలో ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు అన్న పదాలు తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగాలు తీసుకోవడం కదా దేవుడు అడుగు. ఎలా తగ్గియాలా అని ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా రాజశేఖర రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతుంది. కానీ నేనైతే ఇక్కడ ఒక్కటి చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి వారసునిగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది. అదే స్ఫూర్తితో నేను చెప్తా ఉన్నాను. ఆర్టీసీ వాళ్ళే కాదు, ఎప్పుడు నేను ఒకటి చెప్తా ఉంటా, ఎన్నాళ్ళు బతుకామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బతుకామనేది ముఖ్యం. ఇది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి స్ఫూర్తిగా తీసుకున్న విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక ఎవరికైనా ఉంటుంది, కానీ మీరు ఎలక్షన్స్ ఒక్కసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేసి అబద్ధాలు ఆడి ఆ కుర్చీ మీదకి ఎక్కాడు మనం అంతా కూడా చూసాం. ఇవాళ 18 నెలలు అవుతా ఉంది. ఇవాళ ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ లేకుండా కూడా ప్రజలు ఇంటికి పంపించే పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారు. కారణం, ఒక మాట అంటూ ఇస్తే మాట మీద నిలబడడం తనకు చేత కాదు. అబద్ధాలు చెప్పడం అన్నది, వెన్నుపోటు పొడవడం అన్నది తనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపోటు పొడవడానికి కూడా ఏ రోజు వెనకడుగు వేయలేదు. కానీ అలాంటి రాజకీయాలు, అలాంటి మోసాలు మనకు చేత కాదు. మనం మాట చెప్తే మాట మీద నిలబడతాం, మాట చెప్తే ఎందాకైనా కూడా పోతామన్నది మనం నేర్చుకున్న రాజకీయం. అదే స్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద రాబోయే రోజుల్లో ఇంకా ఒత్తిడి తీసుకొస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయమని చెప్పి గట్టిగా ఒత్తిడి తీసుకొస్తాం. చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే ఇబ్బంది లేదు, 3 ఏళ్ళు ఓపిక పట్టండి, ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తున్నాను అని అంటే, శ్రమించే వారికి జాబ్ సెక్యూరిటీ ఉండాలి. శ్రమ పడేవానికి ఎప్పుడు ఆర్టీసీ మునుగుతుందో అని చెప్పి భయం ఉండకూడదు. నిర్భయంగా పనిచేసే పరిస్థితి ఉండాలి. నిర్భయంగా పనిచేసే పరిస్థితి రావాలి అని అంటే ఆర్టీసీ గవర్నమెంట్లోకి విలీనమైతేనే ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఆర్టీసీని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఆర్టీసీలో పనిచేసే ప్రతి కార్మికుడు గవర్నమెంట్ ఉద్యోగిగానే బతికే పరిస్థితిలో తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కూడా చేసి కూడా చూపిస్తాం. ఇవాళ నుంచి ప్రయాణం మొదలవుతాన్న మంది, ఈ ప్రయాణంలో మరో 2 నెలల్లో ఏ మేరకు విజయాలు సాధిస్తామో అని నాకైతే తెలియదు, కానీ ఏ మేరకు మీరు సాధించగలుగుతారో సాధించండి. తర్వాత 2 ఏళ్లలో, తర్వాత 2 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో మాత్రం క్లీన్గా షూట్ చేసే కార్యక్రమం మాత్రం చేస్తామని చెప్తాను. ఇవాళ కూడా చాలా దూరం నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి